అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి దిక్కు దివానా లేదని మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విమర్శించారు. బీఆర్ఎస్ ఖాళీ అయిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోనా శ్రీశైలం గౌడ్, బీజేపీ నాయకులు మల్లారెడ్డి, భరత్ రెడ్డిలతో కలిసి ఈటెల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 2,53,000 ఇళ్లు ఇస్తే కట్టడం కూడా చేతకాలేదని కేసీఆర్పై ధ్వజమెత్తారు. సొంత ఇంటి కల తీర్చే బాధ్యత బీజేపీదేనని స్పష్టం చేశారు. దేశంలో 12 కోట్ల టాయిలెట్స్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని కొనియాడారు. అది చేసి రాసి రంపాన పెట్టి ఇవాళ కూలిపోతే వాడు దిక్కుది వాళ్ళు లేడు, ఎవడు ఉండలేడు. అంటే గట్లాటోనికి సమయం వస్తే ఇట్లా ఉంటుంది. అందుకనే స్వేచ్ఛగా ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి జెండా వాళ్ళకు ఉంటుంది, ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే నుంచి ఎవరికి నష్టం వాళ్ళు కోటేసుకుంటాం. కానీ నువ్వు నీ పెన్షన్ ఇస్తుంది, ఇంట్లోకి వెళ్తున్నావు బిడ్డ పెన్షన్. ఇలా మళ్ళా ఈ పార్టీ వాడు వచ్చాడు, కాంగ్రెస్ పార్టీ. ఎన్ని ఇస్తా అని చెప్పి చూసినారు. ఆటో డ్రైవర్ అయితే 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి, రెక్కల కష్టంతో కూలి చేసుకునే వాళ్ళైతే 12,000 రూపాయలు అని చెప్పి. తెలంగాణలో ఏ ఆడబిడ్డకైనా, ఈ ఆడబిడ్డ కాదు, ఏ ఆడబిడ్డకైనా కూడా ఇట్లా ఓట్లేసి గెలిపించు ముఖ్యమంత్రి కాగానే సంతకం పెడతా అని చెప్పి 2,500 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పి ఇస్తుండే అమ్మ. ఇక్కడ ఏమన్నా 2,500 రూపాయలు లేవు. ఇవాళ అనేక హామీలు ఇచ్చారు, అవన్నీ చెప్తే ఇప్పుడు ఉండదు. కాబట్టి ఈ అబద్ధాల మాటలు చెప్పి రేవంత్ రెడ్డి వచ్చాడు. ఇప్పటికి 100 రోజులు దాటిపోయింది. ఇంకొక 100 రోజులు పోతే నేను నిలబడతా. ఏం సార్ బిడ్డ, నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావు, నీ సంగతి ఏంది, మరి ఇస్తావా లేదని చెప్పి అడిగే పరిస్థితి. కాబట్టి నేను ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయకపోతే మీ పక్షాల కొట్టాల బిడ్డగా ఉంటా. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉంటారు. కాబట్టి ఈ బస్తీల, ఈ గ్రామాల, ఈ పట్టణాల అభివృద్ధి కోసం నా వంతుగా మీ వెంట ఉండి అభివృద్ధిలో భాగం పంచుకునే భాగ్యం కలిగించాలని చెప్పి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.